కట్టడికి టీజీ న్యాబ్ యాక్షన్ ప్లాన్ ఓ రేంజ్లో ఉంది. సినీ ఫక్కీని మించిన యాక్షన్ ప్లాన్తో డ్రగ్స్ డీల్ని డీకోడ్ చేస్తున్నారు. బెంగళూరు, గోవా, ముంబై, ఏఓబి అయినా, నైజీరియా అయినా, ప్లేస్ ఏదైనా, టైం ఎక్కడైనా మత్తు మాఫియా పరిపడుతున్నారు. అసలు హైదరాబాద్కి డ్రగ్స్ తీసుకురావాలంటేనే దడ పుట్టించేలా యాక్షన్ సీన్లు నడుస్తున్నాయి. వెపన్స్తో డెకాయ్ ఆపరేషన్లు జరుగుతున్నాయి. డ్రగ్స్ కేర్ ఆఫ్ ఎక్కడున్నా సరే డీకోడ్ చేసే పని వేగంగా నడుస్తోంది. అది ఎలాంటి డ్రగ్ అయినా సరే ఖల్లాసే. కొకైన్, హెరాయిన్, ఎల్ఎస్డి బ్లాట్స్ వంటి సింథటిక్ డ్రగ్స్ కి బెంగళూరు కేర్ ఆఫ్ గా మారడంతో హైదరాబాద్లోని నైజీరియన్లు అక్కడ పాగా వేస్తున్నారు. అక్కడి నుంచే వ్యవహారాలు చక్కబెడుతున్నారు. సుమారు 100 మంది నైజీరియన్లు దేశంలోని మెయిన్ సిటీస్లో ఏజెన్సీని పెట్టుకుని పెద్ద ఎత్తున మత్తు పదార్థాలని చేరవేస్తున్నారు. హైదరాబాద్, బెంగళూరు, రాజస్థాన్లోని డెన్లపై టీజీ న్యాబ్ నిఘా ఉంచింది. 3 రాష్ట్రాల పోలీసుల సహకారంతో డ్రగ్స్ రవాణాకు అడ్డుకట్ట వేసేందుకు టీజీ న్యాబ్ టీములు మకాం వేశాయి. క్షణక్షణం వారి కదలికలపై నిఘా పెట్టారు. టీజీ న్యాబ్ పోలీసులు జాయింట్గా గుట్టురట్టు చేసిన తాజా ఇంటర్నేషనల్ సిండికేట్ డ్రగ్ మాఫియా సంచలనాలకి కేరాఫ్గా మారుతోంది. నార్సింగి డ్రగ్స్ కేసు దర్యాప్తులో పోలీసులు స్పీడ్ పెంచారు. ఇప్పటికే అరెస్ట్ అయిన 5 డ్రగ్ పెడ్లర్స్ని రిమాండ్కు తరలించారు. ఇదే కేసులో కీలకంగా ఉన్న రకుల్ ప్రీత్ బ్రదర్ అమన్కి మరోసారి శాంపిల్స్ సేకరించారు. ఎఫ్ఐఆర్లో అమన్ని నిందితుల జాబితాలో చేర్చారు. తర్వాత వినియోగదారుల లిస్టులో A14గా నమోదు చేశారు. డ్రగ్స్ కేసులో రకుల్ బ్రదర్ అమన్ పాత్రపై అన్ని కోణాల్లో పోలీసులు దృష్టి పెట్టారు. అమన్ అరెస్టు తప్పదని పోలీసులు అంటున్నారు. రైడ్లో మొత్తము 5 మెంబర్స్ని అరెస్ట్ చేయడం జరిగింది. దీంట్లో 2 నైజీరియా వాళ్ళు, తర్వాత 3 మన దగ్గర వాళ్ళు. ఈ 5 అరెస్ట్ చేసిన తర్వాత వాళ్ళ దగ్గర 199 గ్రామ్స్ కొకైన్, తర్వాత ఆ నైజీరియా వాళ్ళ పాస్పోర్ట్స్, 2 2 వీలర్స్, 10 సెల్ ఫోన్స్ కూడా సీజ్ చేయడం జరిగింది. ఒకతను అనికేత్ రెడ్డి, ఇతను బంజారాహిల్స్లో ఉంటాడు. వీళ్ళందరికీ కూడా కొకైన్ పాజిటివ్ వచ్చింది అన్నట్లు. తర్వాత ప్రసాద్ అని ఒకతను కన్స్ట్రక్షన్ బిజినెస్లో ఉన్నాడు. ఇతను కూడా నేటివ్ రెసిడెంట్ ఆఫ్ బంజారాహిల్స్. ఇంకొకతను అమన్ప్రీత్ సింగ్, ఇతను లోటస్ పాండ్లో ఉంటాడు. తర్వాత మధుసూదన్, ఇతను మాదాపూర్లో ఉంటాడు. నిఖిల్ ధావన్, అతను పంజాగుట్టలో ఉంటాడు. ఈ 5 పాజిటివ్ మన దగ్గర కిట్లో, యూరిన్ టెస్ట్ కిట్లో ఇమీడియట్గానే పాజిటివ్ రిజల్ట్ వచ్చింది. నిజానికి గతంలో రకుల్ ప్రీత్ సింగ్ పై కూడా డ్రగ్స్ ఆరోపణలు వచ్చాయి. ఆమెకు నోటీసులు కూడా ఇచ్చారు. ముంబైలోని నార్కోటిక్స్ బ్యూరో విచారణకు కూడా హాజరయ్యారు. ఆ తర్వాత కూడా ఆమెపై కొన్ని ఆరోపణలు వచ్చాయి. గతంలో టాలీవుడ్ని షేక్ చేసిన డ్రగ్స్ కేసులో కూడా రకుల్ పేరు బయటకొచ్చింది. కానీ అప్పుడు ఆమె విచారణకు హాజరు కాలేదు. అయితే ఇప్పుడు మాత్రం డ్రగ్స్ డీలింగ్స్లో ఎంత పెద్దవారున్నా విడిచిపెట్టే ప్రసక్తే లేదని సర్కార్ అంటోంది. ఈ డ్రగ్స్ కేసుల దర్యాప్తులోనూ పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. మత్తు పదార్థాల రవాణా, సప్లై చైన్స్పై ప్రత్యేకంగా ఫోకస్ పెడుతున్నారు. కేసుల దర్యాప్తులో ఎలాంటి లోపాలు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. డ్రగ్స్ కంట్రోల్పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా చాలా సీరియస్ ఫోకస్ పెట్టారు. ఎప్పటికప్పుడు తీసుకోవాల్సిన విషయాలపై ఆదేశాలు జారీ చేస్తున్నారు. డ్రగ్స్ నియంత్రణపైన పోలీస్, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ సమన్వయంతో పనిచేయాలని అంటున్నారు. డ్రగ్స్ అమ్ముతున్న ఫారినర్స్పై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. హైదరాబాద్ సిటీలో లా అండ్ ఆర్డర్పై ప్రత్యేక దృష్టి పెట్టాలంటూ ఎప్పటికప్పుడు పోలీసుల్ని స్వయంగా సీఎం అలర్ట్ చేస్తున్నారు. అంతేకాదు, రెగ్యులర్గా జరిగే డ్రంక్ అండ్ డ్రైవ్తో పాటు డ్రైవ్ ఆన్ డ్రగ్స్ కూడా ఉండాలని సూచించారు. దీంతో డ్రగ్స్ తీసుకున్న వారిని పట్టుకోవడం, వారికి అది ఎలా వచ్చిందో ఆరా తీయడం, ఇలా తీగలాగి మొత్తం మాఫియాని కనిపెట్టేలా కార్యాచరణ రెడీ అయింది. నిజానికి చాలా పబ్బులు డ్రగ్స్కి కేరాఫ్గా మారుతున్నాయి. అక్కడ కస్టమర్లకు అలవాటు చేసే పని మొదలవుతోంది. ఖాజాగూడలోని ది కేవ్ పబ్లో డ్రగ్స్, గంజాయి తీసుకునే వారిని ప్రోత్సహించేందుకు ప్రత్యేకంగా సైకిడెలిక్ పేరుతో ఆఫర్లు చెప్పి పార్టీ నిర్వహించారు. పబ్లో శాంపిల్స్ తీసుకున్న వారిలో 55 మందిలో 24 మంది డ్రగ్స్ తీసుకున్నట్టు పరీక్షల్లో తేలింది. పట్టుబడిన వారిలో ప్రముఖ సంస్థలకు చెందిన ఐటీ ఉద్యోగులతో పాటు బిజినెస్ మ్యాన్లు, స్టూడెంట్లు ఉన్నారు. గంజాయి, కొకైన్, MDMA వంటి మత్తు పదార్థాలు తీసుకున్నట్టు వెల్లడైంది. సో సరదాగా పబ్కు వెళ్లిన వారికి రుచి చూపి, మజా చూపి, ఆ తర్వాత అలవాటు చేసి జీవితాల్ని నాశనం చేసేలా కథ నడుస్తుంది.
ఇది గుర్తించి బయటపడదామనుకున్న సమయంలో జీవితం చేతుల్లోంచి చాలా దూరం వెళ్తుంది. డ్రగ్స్కి కేర్ ఆఫ్ పబ్బులైతే అందులో డీజేలు మరింత డేంజరస్గా మారుతున్నారు. కొందరు డీజేలు ఇతర రాష్ట్రాల నుంచి డ్రగ్స్ తీసుకొస్తున్నట్టు టీజీనాప్ పోలీసుల విచారణలో తేలింది. నగరంలో 100కు పైగా పబ్స్ ఉన్నాయి. దీంతో డీజేలకు డిమాండ్ బాగానే ఉంది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్లోని 5 పబ్బుల్లో డీజేలుగా పనిచేస్తున్న ఇద్దరు బెంగళూరు నుంచి డ్రగ్స్ తీసుకొచ్చి అమ్ముతున్నట్టు పోలీసులు గుర్తించారు. వేర్వేరు రాష్ట్రాల్లో పనిచేసే డీజేలకు పబ్ ఓనర్స్తో పాటు దేశవ్యాప్తంగా ఈవెంట్ ఆర్గనైజర్లు, వారి ద్వారా డ్రగ్స్ సరఫరా ముఠాలు, నైజీరియన్స్తో సంబంధాలు ఏర్పడుతున్నాయి. ఈవెంట్లకు, వేర్వేరు సిటీలకు రెగ్యులర్గా వెళ్లే డీజేల్లో కొందరు పబ్బుల్లో పరిచయమయ్యే వారికి డ్రగ్స్ తీసుకొచ్చి అమ్ముతున్నారు. సో డీజేలకు డ్రగ్స్ టెస్టులు చేయగా చాలా వరకు పాజిటివ్గా తేలుతున్నారు. ఇదో ఆర్గనైజ్డ్ వ్యవహారంగా మారిపోయింది. పబ్బుల నిర్వాహకులు, ఓనర్లు అడ్డగోలుగా రూల్స్ ఉల్లంఘిస్తున్నా మామూళ్లకు అలవాటు పడ్డ కొందరు పోలీసుల నిర్లక్ష్యంతోనే ఈ దందాలకు చెక్ పెట్టలేకపోతున్నారన్న విమర్శలున్నాయి. అయితే ఇక ముందు సీన్ ఇలా ఉండదని అంటున్నారు. రాష్ట్రంలో డ్రగ్స్ ప్రవేశించేందుకు వీల్లేదన్న సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో డ్రగ్స్ మూలాల్ని పెకిలించేలా పోలీసులు తనిఖీల్ని పెంచారు. డెకాయ్ ఆపరేషన్స్తో మెయిన్ కింగ్ పిన్లని బయటికి తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. అంతర్రాష్ట్ర ముఠాల్ని పట్టుకునేందుకు వెళ్లే పోలీసులు తప్పనిసరిగా వెపన్స్ తీసుకెళ్లాలని ఆదేశాలు జారీ చేశారు. శాంతి భద్రతలకి భంగం కలిగించడం సహా లక్షలాది మంది యువత భవిష్యత్తును అంధకారంలోకి నెడుతున్న డ్రగ్స్ స్మగ్లర్స్ని వదలబోమని టీజీనాప్ కూడా సంకల్పించుకుంది. నగరానికి ఏడీఎంఏ చేరవేస్తున్న ముఠా గుట్టును ఇటీవలే డెకాయ్ ఆపరేషన్తోనే బట్టబయలు చేశారు. ఆంధ్ర, ఒడిషా బోర్డర్, ఏపీలోని ఏజెన్సీ ప్రాంతాల నుంచి ప్రైవేటు వాహనాలు, రైళ్లు, ఆర్టీసీ బస్సుల్లో కొందరు గంజాయిని నగరానికి చేరవేస్తున్నారు. ఇప్పటివరకు ఏపీ సరిహద్దు ప్రాంతాల్లో సరైన తనిఖీలు లేకపోవడంతో స్మగ్లర్లు రెచ్చిపోతూ వచ్చారు. అలా తరలించిన సరుకుని సిటీ శివారు ప్రాంతాల్లో గోదాముల్లో నిల్వుంచేవారు. అక్కడి నుంచి అంతర్రాష్ట్ర వాహనాల ద్వారా మహారాష్ట్ర, కర్ణాటకకి తరలించడం, ఇదంతా ఓ ఆర్గనైజ్డ్ వ్యవహారంగా మారింది. సో డ్రగ్స్ గానీ, గంజాయి గానీ రాష్ట్రానికి రాకుండా అరికట్టడం ఒక సవాలైతే, మరో సవాల్ జనంలో అవగాహన కల్పించటం. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనరేట్స్లో డ్రగ్ ఆనవాళ్లు గుర్తించిన పలు పబ్ల నిర్వాహకులు, ప్రముఖ విద్యాసంస్థల యాజమాన్యాల్ని ఇటీవలే టీజీనాప్ డైరెక్టర్ సందీప్ శాండిల్యా హెచ్చరించారు. ఇటీవల ఓజీ, ఎల్ఎస్డీ బ్లాట్స్, ఈ సిగరెట్ల వాడకంపై పలు స్కూళ్లు, కాలేజీలు, వర్సిటీల్లో అవగాహన సదస్సులు చేపట్టారు. మత్తు పదార్థాలకు అలవాటు పడితే జీవితంపై ఎలాంటి ఇంపాక్ట్ పడుతుందో వివరిస్తున్నారు. యాంటీ డ్రగ్స్ కమిటీల్ని ఏర్పాటు చేస్తున్నారు. గతంలో మాదక ద్రవ్యాల కేసుల్లో పట్టుబడిన నిందితులు, కస్టమర్స్లో కొందరు ఫోన్ నెంబర్లు మార్చి మారుపేర్లతో మళ్లీ దందా చేస్తున్నట్టు నిర్ధారించారు. వారిలో ఈవెంట్ మేనేజర్లు, డీజేలు, పబ్ల నిర్వాహకులు ఉన్నట్టు గుర్తించారు. వారి కదలికలపై నిఘా ఉంచి దందా నడిపే వారిని డీకోడ్ చేసి పట్టుకుంటున్నారు. సో హైదరాబాద్లో డ్రగ్స్ లెక్కలు ఇకపై నడవవు అని గట్టిగానే వార్నింగ్స్ ఇస్తున్నారు. For more videos like this, subscribe Big TV channel.